ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు నువ్వు పార్టీని నడపలేవు, నువ్వు పార్టీలో విలీనం చేసే మన దాంట్లో చేసేసి వెళ్దాం అన్నారు. అది కోపం వచ్చింది ఆయన 2018లో. అందుకని తెలుగుదేశంతో విభేదించిన టైంలో ఆయన కూడా విభేదించేసి బీజేపీతో పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్లో ఓటమి తర్వాత ఆ ఆవేదన చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వాంతన చేకూరుస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు వేరే లెక్కలేం కాదు. నీ పార్టీ ఉండాలి, నువ్వు ఉండాలి, నువ్వు సీట్లు గెలవాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నేను నీ వెనకాల ఉంటానని భుజం తడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ నీ వల్ల కాదు, మాతో కలిపేసుకో, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెడతామంటుంటే లేదు నువ్వు ఉండాలి అంటున్నాడు. ఇందులో బాబు స్వార్థం ఉంది, అది పవన్ కళ్యాణ్కి తెలుసు. బట్ ఆ బాబు స్వార్థం తనకి పెట్టుబడి అయ్యి తను విలీనం చేసే కర్మ రాకుండా పార్టీ నడుపుకోగలగాలి అన్నటువంటి ఫీలింగ్ పవన్ కళ్యాణ్. ఈయన బాధ ఏంటంటే వాళ్ళ అన్నయ్యని తనే విమర్శించాడు విలీనం చేయడం ఏంటి. ఇప్పుడు తను కూడా విలీనం చేస్తే ఇక నమ్మకం ఉండదు జనాలకు అనేటువంటిది ఒక ఫీలింగ్. అందుకోసం తనుగా సస్టైన్ అవ్వడానికి ట్రై చేశాడు. డబ్బు రాజకీయం మధ్యలో తను నా వల్ల కాదనుకున్నాడు. ఇక ఉన్నటువంటి డబ్బు ఉన్న వాళ్ళు వెనకాల తిరిగితే 4 సీట్లు వస్తాయి, తద్వారా ఇంకా కొంతకాలం పాటు ఇంకొక 5 ఏళ్ళు అయితే పార్టీ విలీనం చేయాల్సిన అవసరం రాదు కదా, పార్టీ దెబ్బతినకుండా ఉంచుకోవచ్చు కదా, లైమ్ లైట్లో ఉంచుకోవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన అవసరం తెలుగుదేశానికి పెట్టుబడి, తెలుగుదేశం అవసరం అన్నటువంటిది ఈయనకి పెట్టుబడి. అయితే తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది, కానీ నేరుగా అయితే కనుక ద్వారములు మూసివేయబడినవి. ఆయన అమిత్ షా 2018లో చెప్పారు,